కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4లో పరిమిత విమానాలతో పాక్షికంగా తిరిగి తెరుచుకుంది. 2 నెలల పాటు విమాన రాకపోకలను నిలిపివేసిన తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏప్రిల్ 26, 2026 ఆదివారం నాడు పరిమిత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. జాతీయ విమానయాన సంస్థ కువైట్ ఎయిర్వేస్కు కేంద్రమైన టెర్మినల్ 4లో సేవలు పునఃప్రారంభమయ్యాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దశల వారీ ప్రణాళిక కింద ఈ పునఃప్రారంభం అమలు చేయబడుతుంది. మూసివేతకు ముందు దాదాపు 400 విమానాలు నడిచేవి, కానీ ప్రస్తుతం రోజుకు సుమారు 40 విమానాలతో దాదాపు 10% సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సేవలను క్రమంగా పునఃప్రారంభించే ప్రక్రియలో భాగంగా కువైట్ ఎయిర్వేస్ జజీరా ఎయిర్వేస్తో కలిపి కైరో, బెయిరూట్, అమ్మన్ మరియు మనీలా వంటి గమ్యస్థానాలకు తొలి విమానం నడపడం ప్రారంభించింది. అధికారులు టెర్మినల్ 4 వద్ద కఠినమైన ప్రవేశ నిబంధనలు విధించారు. టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రం లోపలికి అనుమతిస్తుండగా తోడుగా వచ్చిన వారిని నిషేధించారు. ప్రయాణికుల రద్దీని నిర్వహించడానికి శాటిలైట్ భవనం ద్వారా కొత్త ప్రవేశ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. భద్రత మరియు సంసిద్ధత పరిస్థితులు అనుమతించిన మేరకే విమానాశ్రయం తన కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తూనే ఉంటుందని అధికారులు తెలిపారు.